వచ్చింది కదా. ఓకే సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో భాగంగా ఆర్థిక మాంద్యం అనే పాఠ్యాంశాన్ని మనం చర్చించబోతున్నాం. మొన్న ప్రపంచ యుద్ధాలు ప్రపంచంలో భాగంగా ప్రపంచ యుద్ధానికి గల కారణాలు, అదేవిధంగా యుద్ధానంతర పరిణామాలు, ఓడిపోయిన దేశాలతో కుదుర్చుకున్న సంధులు, ప్రపంచ శాంతి భద్రత కోసం నానాజాతి సమితి ఏర్పాటు, ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలో వచ్చినటువంటి బోల్షివిక్ విప్లవం, ఇలాంటి అంశాల గురించి మనం ఆల్రెడీ చర్చించాం. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అనేది మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి పరిణామాల్లో క్రమంగా వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇది 1929 నుండి 1940 వరకు, అనగా దాదాపుగా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు నుండి ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు మధ్య గల కాలంలో ప్రపంచ దేశాలను కుదిపేసినటువంటి సంఘటనే ఆర్థిక మాంద్యం. అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంటుంది? వివిధ రకాలైనటువంటి సామాజిక వర్గాల వారిగా ఎలా ఉంటుందో మనం ఈ యొక్క పాఠ్యాంశంలో చర్చించబోతున్నాం. చూడండి ఒకసారి. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అంటే ముందుగా మీరు 9వ తరగతిలో నేర్చుకున్నారు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలనే జాతీయోత్పత్తి అంటారు. దాన్ని ఆదాయ రూపంలో చెబితే జాతీయ ఆదాయం అంటారు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకునే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి, దాన్నే జాతీయ ఉత్పత్తి అంటారు. ఆదాయ రూపంలో చెప్తే దాన్ని జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఉత్పత్తి లేక ఆదాయం, ఇదంతా కూడా జాతీయ ఆదాయాన్ని కొలవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఏ రూపంలో కానీ, ఆదాయ రూపంలో కానీ, మరియు ఉత్పత్తి రూపంలో కానీ ఆదాయాన్ని జాతీయ ఆదాయాన్ని చెప్తూ ఉంటారు. అయితే ఏ దేశానికైనా ఆ దేశంలో ఉత్పత్తి ఎలా ఉంది, వృద్ధి రేటు ఎలా ఉంది, గత సంవత్సరం వృద్ధి రేటు ఎట్లా, ఈ సంవత్సరం ఎట్లుంది, ఇలాంటివన్నీ చూసేటప్పుడు సంవత్సరానికి లెక్క కట్టినప్పటికీ కూడా సహజంగా 3 నెలలకు ఒకసారి వృద్ధి రేటు ఎలా ఉందో త్రైమాసికాల వారీగా లెక్కిస్తూ ఉంటారు. సహజంగా ఆర్థిక సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు తెలుసా? ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్ ఒక త్రైమాసికం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇంకొక త్రైమాసికం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఇలా త్రైమాసికాల వారీగా 3 నెలల కాలంలో ఎంత వృద్ధి జరిగింది, ఏ ఏ ఉత్పత్తులు ఎంతెంత రేట్లో పెరిగాయి, ఎన్నిటినీ కూడా మనం ఈ యొక్క ప్రభుత్వాలు కానీ ఆ యొక్క సంస్థలు కానీ లెక్కిస్తూ ఉంటాయి. అలా లెక్కించేటప్పుడు అసలు ఆర్థిక మాంద్యం గురించి మనం చెప్పుకున్నాం కదా. ముందుగా ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచ దేశాల యొక్క లెక్కల ప్రకారం చూస్తే, ఆర్థికవేత్తలు చెప్పేటువంటి నిర్వచనాల ప్రకారం చూస్తే, సంవత్సర కాలంలో వరుసగా 2 త్రైమాసికాలలో, చూడండి, సంవత్సరానికి మనం జాతీయ ఆదాయం లెక్కిస్తాం, కానీ ఒక సంవత్సర కాలంలో ఉన్న 4 త్రైమాసికాలలో ఒక త్రైమాసికం మరియు 2 త్రైమాసికాలు ఇలా వరుసగా వృద్ధి రేటులో తగ్గుదల నమోదైతే, లేదు ఒక సంవత్సరంలో వృద్ధి రేటులో తగ్గుదల నమోదైతే దాన్ని ఆర్థిక మాంద్యం అంటారు. చూడండి, ఉదాహరణకి ఎట్లా,
ఈ సంవత్సరంలో ఒక 90 వస్తువులు ఉత్పత్తి చేశారు. నెక్స్ట్ ఇయర్‌కి 100 అయినాయి అనుకోండి. అదెంత అయితుంది? 11% వృద్ధి రేట్ అంటారు. మరి 11% వృద్ధి రేట్ అంటే 100 వస్తువులు ఉత్పత్తి అవుతున్నప్పుడు 90 నుంచి 100 అయితే 11% వృద్ధి రేటు జరిగితే 100 నుంచి 105 అయిందనుకోండి. అప్పుడు ఎంత వృద్ధి రేటు? 5%. అంటే ఏంది? ఒక సంవత్సర కాలంలో 11% వృద్ధి రేటు జరిగితే నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి 5% మాత్రమే వృద్ధి రేటు పెరిగింది. అంటే వృద్ధి రేటులో తరుగుదల అనేది నమోదైంది. క్షీణించింది. ఇలా 1, 2 అలా త్రైమాసికాల్లో తగ్గితే దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అని చెప్తూ ఉంటారు. మన దేశంలో ఏం చేస్తారంటే పోయిన ఆర్థిక మాంద్యం అంటే పోయిన జూన్, జూలై, ఆగస్టు నెలలో పోయినసారి ఎలా ఉంది? ఈసారి ఎలా ఉంది? ఇలా కాలాల వారీగా మన కాడ 4 కాలాలు ఉన్నాయి కదా! ఆ కాలాల వారీగా వృద్ధి రేటును అంచనా వేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్థిక మాంద్యం అంటే ఉత్పత్తి రేటులో తగ్గుదల, స్థూల జాతీయోత్పత్తిలో తగ్గుదల. ఆ స్థూల జాతీయోత్పత్తిలో తగ్గుదలనే మనం మాంద్యం అంటారు. మాంద్యం అంటే మందగమనం, పూర్తిగా స్థిరించిపోవడం. అయితే ఒక్కోసారి కొద్దిగా తగ్గినంత మాత్రాన కాదు. ఆ యొక్క వృద్ధి రేటులో మార్పు అనేది లేకుండా, పెరుగుదల లేకుండా మైనస్సుల్లో జరిగినప్పుడు మాత్రమే దాన్ని ఆర్థిక మాంద్యం అంటారు. చూడండి, ఆర్థిక మాంద్యం జరిగినప్పుడు ఆర్థిక కార్యకలాపాలైన ప్రధానంగా ఒక చక్రీయ రూపంలో ఉంటాయి. ఇక్కడ మీరు చూడాలి. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్నే కుదిపేసింది. ఎప్పుడు? 1929వ సంవత్సరంలో 30లో స్టార్ట్ అయితే 39 రెండవ ప్రపంచ యుద్ధం వరకు కొనసాగించినటువంటి ఒక పెద్ద సమస్య. ఆర్థిక కార్యకలాపాలని చక్రీయ ప్రవాహ రూపంలో జరుగుతాయి. చక్రీయ ప్రవాహం అంటే ఒకదాని వెంట ఒకటి. చూడండి, ఇక్కడ ఇచ్చారు. సహజంగా ఎట్లా స్టార్ట్ అయింది అంటే గిరాకీ పడిపోయినప్పుడు, గిరాకీ అంటే తెలుసా మీకు? డిమాండ్. డిమాండ్ అంటే ఏంది మరి? ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనగలిగే శక్తి ఉండడాన్నే డిమాండ్ అంటారు. దాన్ని మనం వాడుక భాషలో గిరాకీ అని కూడా అంటారు. అంటే కొనుగోలు శక్తి పడిపోవడం. ఇక్కడ చూడండి, కొనుగోలు శక్తి తగ్గడం అన్నా పడిపోవడం అన్నా ఒకటే. దాన్ని గిరాకీ పడిపోవడం అంటారు. గిరాకీ పడిపోవడం వల్ల ఏమవుతుంది? కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి వస్తువులు కొనటం తగ్గిపోతే ధరలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే డిమాండ్‌కి, ధరకి మధ్య ఇలాంటి విలోమ సంబంధం ఉంటుంది. కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ధర పెరిగిద్ది. డిమాండ్ తగ్గినప్పుడు ధర తగ్గుతుంది. కాబట్టి గిరాకీ పడిపోవడం వలన ధరలు తగ్గుతా ఉంటాయి. ధరలు తగ్గినప్పుడు ఏమైంది? వస్తువులు ఉత్పత్తి చేసే వాళ్ళు ఉత్పత్తి చేయలేరు. ఎందుకు? ధరలు తగ్గితే నష్టం వస్తుంది కాబట్టి. కాబట్టి దాని ఫలితంగా ఏమైంది? కర్మాగారాలన్నీ మూతపడతా ఉంటాయి. ఎప్పుడైతే కర్మాగారాలు మూతపడాయో సహజంగా దాంట్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు ఊడిపోతాయి. ఉద్యోగాలు కోల్పోతారు. ప్రజలు నిరుద్యోగులుగా మారిపోతారు. ఎప్పుడైతే ప్రజలు నిరుద్యోగులుగా మారిపోతారో ప్రజల యొక్క ఆదాయం తగ్గిపోతుంది. వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఆదాయం తగ్గితే ఆటోమేటిక్‌గా ఏం చేస్తాం? ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. అంటే ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఆర్థిక కార్యకలాపాల చక్రీయ ప్రవాహం ఇక్కడ పటంలో చూడండి మీరు. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక రకంగా ఈ చక్రీయ ప్రవాహం అనేది ఒక విషవలయం లాంటిది. ఒక దాంట్లో ప్రభావం రెండో అంశానికి దారితీస్తుంది. అది ఇంకొక అంశానికి, ఇంకొక అంశానికి, ఇంకొక అంశానికి చివరికి వచ్చేసరికి మళ్ళీ మొదటికి వస్తుంది. చూడండి, గిరాకీ పడిపోవడంతో స్టార్ట్ అయితే ధరలు తగ్గడానికి దారితీసింది. ధరలు తగ్గడం అనేది కర్మాగారాలు మూతపడటానికి దారితీసింది. దాని వలన ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోవడం వలన ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వలన కొనుగోలు శక్తి తగ్గింది. అంటే కొనుగోలు శక్తి తగ్గడాన్నే మనం ఏమన్నాం? గిరాకీ తగ్గడం లేక డిమాండ్ తగ్గడం అని. అంటే డిమాండ్ ప్రభావము సప్లై మీద పడిపోయింది. ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఇది? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా పశ్చిమ యూరప్ దేశాలు కానీ, యుఎస్ఏ లాంటి దేశాల్లో కానీ
ప్రజాస్వామ్య రాజకీయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య రాజకీయ విధానంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల ప్రభావం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక విధానాల్లో లెజెస్ ఫెయిర్ అనే సిద్ధాంతం ఉండేది. లెజెస్ ఫెయిర్ అంటే జోక్యం చేసుకోవద్దు, జోక్యరహితం. ఎవరు జోక్యం చేసుకోవద్దు? ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు. దేంట్లో జోక్యం చేసుకోవద్దు? ఉత్పత్తి కార్యకలాపాలలో. అంటే వస్తు ఉత్పత్తి కార్యకలాపాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే ఉంటే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఉత్పత్తి కార్యకలాపాలంటే ఏంటి? ఏ వస్తువు ఉత్పత్తి చేయాలి, ఎక్కడ ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులే చేస్తారు. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి దేశాన్నే పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అంటారు, ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశం అంటారు. సహజంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి చోట పెట్టుబడిదారులు ఏం చేస్తారు? లాభాలు రావాలని చూస్తారు. లాభాలు వస్తున్న క్రమంలో ఎంతంటే అంత ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వస్తు ఉత్పత్తి అధికమైనప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉంటే, ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావమే ఆర్థిక మాంద్యం. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యూరప్ ఖండం అంతా కూడా యుద్ధంలో మునిగిపోయి ఉంది. అక్కడ వస్తు ఉత్పత్తి చాలా తక్కువ ఉండేది. ఆ యొక్క దేశాలకు అమెరికా వస్తువులను సరఫరా చేసేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత యూరప్ ఖండ దేశాలు తమ దేశ వస్తువులను తమకు అవసరమైన వాటిని వాళ్లే ఉత్పత్తి చేసుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో అమెరికా నుంచి వస్తువుల కొనుగోలు తగ్గించారు. చూడండి, అప్పుడు దాకా బాగా కొన్నటువంటి అమెరికన్ వస్తువులు యూరప్ ఖండ దేశస్తులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు విపరీతంగా వస్తువులను అమ్మడం జరిగింది, ఉత్పత్తి చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే యూరోపియన్ దేశాలు క్రమంగా తమ దేశాలలో వస్తువులను ఉత్పత్తి చేసుకుంటూ స్టార్ట్ చేశారో అమెరికా వస్తువులను కొనుగోలు చేయడం తగ్గించారు. ఎప్పుడైతే అలా తగ్గించారో ఒక్కసారి ఇక్కడ ఆ దేశంలో ఉత్పత్తులు కొనే అవకాశం లేకపోవడం వలన ఉత్పత్తి తగ్గియడం స్టార్ట్ చేశారు. అంటే ఒక రకంగా మిగులు ఉత్పత్తి అనేది ఆ రకంగా స్టాగ్నేషన్కి దారితీసింది. ఎప్పుడైతే ఉత్పత్తి ఆపారో ఉద్యోగస్తులు ఉద్యోగాలను కోల్పోవడం అయింది, కర్మాగారాలు మూతపడి. దీని ప్రభావం ఈ విధంగా ఉంది. మీకు తెలుసు, ఇది ఒక విషవలయం అని చెప్పాం. ఎలా అంటే ఇది ఒక ఊబి లాంటిది, లేక విషవలయం లాంటిది. మీరు అందరూ కూడా మగధీరా సినిమా చూసే ఉంటారు కదా. దాంట్లో రామ్ చరణ్ ఊబిలో చిక్కుకుపోయిండు. ఊబిలో చిక్కుకుపోయినటువంటి రామ్ చరణ్ని ఎవరు బయటికి తీశారు? గుర్రం కదా. అంటే ఊబిలో చిక్కుకున్నటువంటి దేశాలు తాము ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఊబిలోనే ఉంటాయి. రామ్ చరణ్ ఎట్లయితే గుర్రం బయటికి తీసిందో, ఈ ఊబిలో చిక్కుకుపోయిన దేశాలను, అంటే ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయిన దేశాలను ఏదో రకమైనటువంటి సహాయం ఉంటేనే బయటపడతాయి. కానీ ఇక్కడ సహాయం చేయడానికి ఎవరు ఉన్నారు? మొత్తం ప్రైవేటు వాళ్ళే. వాళ్ళకి లాభాలు లేకపోతే వస్తు ఉత్పత్తి చేయరు కదా. అందుకోసమే వాళ్ళు ఉత్పత్తులు బంద్ చేశారు. ఈ ప్రభావం మొత్తం ఆర్థిక మాంద్యానికి దారితీసింది. ఒక్కసారి చూద్దాం. చూడండి, అక్టోబర్ 29, 1929 సంవత్సరం మంగళవారం అమెరికన్ చరిత్రలో ఒక బ్లాక్ డే. బ్లాక్ డే అంటే చీకటి రోజు. ఎందుకు? ఇక్కడ చూడండి, ద 29th క్రాష్. అక్కడ స్టాక్ మార్కెట్ అంతా పతనమైపోయిందట, ఒకేసారి కుప్పగూలింది. మీరు రోజు టీవీలలో వార్తలు వస్తుంటే చూస్తూ ఉంటారు. ఎన్ఎఫ్టీ నిఫ్టీ అని, బిఎస్సి సెన్సెక్స్ అని. ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంది? పెట్టుబడులు పెడుతున్నటువంటి యొక్క డబ్బున్నటువంటి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని పొదుపులు చేయడం కాకుండా అక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు కంపెనీలు సంబంధించి. అది ఒక్కసారి ఏమైందంటే కుప్పగూలింది. దాని ఫలితం ఏమైంది అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఒకేసారి పతనం కావడం వలన ఈ యొక్క ప్రభావం, అంటే స్టాక్ మార్కెట్ కుప్పగోవడం అనే ప్రభావం అనేక రకాలైనటువంటి మార్పులకు దారితీసింది అనమాట.
దీనివల్ల ఏమి జరిగిందో చూడండి. అమెరికాలో పారిశ్రామిక ఉత్పత్తి -46% అయింది. అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి 46% తగ్గిపోయిందంట. అంటే ఉన్న దాంట్లో సగం పడిపోయింది. బ్రిటన్ 23% కోల్పోయింది. ఫ్రాన్స్‌లో 24% తగ్గింది. జర్మనీలో అయితే 41% ఉత్పత్తి తగ్గిందా పారిశ్రామిక ఉత్పత్తి. అంతేకాదు, ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిందో, డిమాండ్ తగ్గిందో, ఉత్పత్తి తగ్గిందో దీని యొక్క ధరలు కూడా ప్రభావం చూపించాయి. డిమాండ్ తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయి అన్నాం. టోకు ధరలు అంటే హోల్సేల్ రేట్లు అన్నట్టు -32, అంటే ఉన్న రేటుకి 32% పడిపోయినాయి అమెరికాలో. బ్రిటన్లో 33%, ఫ్రాన్స్లో చూస్తే 34%, జర్మనీలో 29% తగ్గింది. ఇక ఇతర దేశాలకు అమ్మకాలు కొనుగోలు, విదేశీ వాణిజ్యం అంటాం కదా మనం, అది చూస్తే అమెరికా వాణిజ్యం -70% అయింది. అంటే పోయిన సంవత్సరం 100 వస్తువులు ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితిలో 70% తగ్గింది అన్నట్టు. బ్రిటన్ 60%, ఫ్రాన్స్ 54%, ఇక జర్మనీ చూస్తే 61% తన యొక్క విదేశీ వాణిజ్యాన్ని కోల్పోయింది. వాణిజ్యాలన్నీ దెబ్బతిన్నాయి అన్నట్టు. ఇక నిరుద్యోగం చూస్తే 607 ప్లస్ 607 అంటే దాదాపుగా 6 రెట్లు పెరిగిపోయింది. అంటే ఉద్యోగాలు మూతలని ఫ్యాక్టరీలన్నీ మూతపడటం, వ్యాపారాలు దెబ్బతింటాం, మొత్తం నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. బ్రిటన్లో +129 నిరుద్యోగులు శాతం. అదే ఫ్రాన్స్లో చూస్తే 214%, మరియు జర్మనీలో 232%. అంటే నిరుద్యోగం పెరిగింది, విదేశీ వాణిజ్యం తగ్గింది, హోల్సేల్ రేట్లన్నీ పడిపోయినాయి, పారిశ్రామిక ఉత్పత్తి కూడా పూర్తిగా క్షీణించిపోయింది. చూడండి, దానివల్ల ఆర్థిక మాంద్యం అమెరికాలో స్టార్ట్ అయింది. స్టాక్ మార్కెట్లు పతనం వలన అని చెప్పాం కదా. చూడండి, అమెరికాలో స్టాక్ మార్కెట్ల పతనంతో మొదలైనటువంటి ఆర్థిక మాంద్యం దాదాపుగా అన్ని దేశాల్లో 25 నుంచి 35% వరకు నిరుద్యోగం పెరిగింది. అమెరికాలో అయితే 25%, కొన్ని దేశాలు 30, కొన్ని దేశాలు 33, ఇట్లా మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలు ముఖ్యంగా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం చూపించింది మీకు తెలుసు. యూరోపియన్ కంట్రీసే ఆఫ్రికా, ఆసియా దేశాలతో ఎక్కువగా వలస రాజ్యాలుగా ఉంచుకొని పరిపాలన చేశాయి. అందుకోసమే ఆ దేశాల ప్రభావం ఈ అన్ని దేశాల మీద పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులకు గురయ్యారు. ఫ్యాక్టరీలు మూతబడి వ్యాపారాలు తగ్గాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దాదాపుగా 60% పడిపోయినాయి. ముఖ్యంగా చూడండి, పారిశ్రామిక ఉత్పత్తి ప్రభావం అక్కడ పడిపోవడం వ్యవసాయ ధరలు కూడా తగ్గడానికి కారణమైంది. వ్యవసాయ ధరలు తగ్గేసరికి వ్యవసాయం చేయడం బంద్ చేశారు జనాలు. ముఖ్యంగా రైతులు వ్యవసాయం చేయడం తగ్గించారు. రైతులు నిరుపేదలుగా మారారు. వాళ్ళు చేసే వ్యవసాయాన్ని మానుకున్నారు. ఇక పేదరికం పెరగడం వలన ఎప్పుడైతే ఆదాయం, ఉద్యోగం పోయిందో ఆదాయం తగ్గిద్ది. ఆదాయం లేనటువంటి వాళ్ళనే మనం పేదరికంలో ఉన్న వాళ్ళు అంటాం. తెలుసు కదా పేదరికం అంటే? ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు, ఇలాంటి ఇల్లు కూడా లేని స్థితిని, కనీసం లేని స్థితిని పేదరికం అంటారు. పేదరికం పెరిగినప్పుడు ఏమైంది? ప్రజలు నిరాశ్రయులుగా మారిపోతారు. ఇక ఆర్థిక వ్యవస్థలోను, సామాజిక స్థితిగతుల్లోని ప్రజల్లో చాలా చాలా మార్పులు తీసుకొచ్చింది ఈ యొక్క సమస్య. అంటే ప్రపంచానికి కుదిపేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ సమస్య కరోనా. కరోనా ప్రభావం కూడా ఆర్థిక మాంద్యానికి ఒక కారణం. ఇది అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి కరోనా కాలంలో కూడా ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ ఫ్యాక్టరీలు లాక్డౌన్ అని చెప్పి బంద్ చేశారు కదా. బంద్ చేసినప్పుడు ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోవడం వల్ల ఆదాయం తగ్గినాయి. ఆదాయం తగ్గినాక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సమస్యలే. అంటే అక్కడికి ఇక్కడికి మనం పోల్చుకోవాలి ఏం జరుగుతుందనేది. ఓకేనా? చూడండి, ఇక్కడ మీ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ఫోటో పెట్టాను. 2 ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. మాంద్యం కాలంలో వ్యవసాయం పడిపోవడం వల్ల, వ్యవసాయ ఉత్పత్తులు పడిపోవడం, వ్యవసాయ ధరలు పడిపోవడం జరిగినప్పుడు ఈ యొక్క ఫ్లోరెన్స్ ఓవెన్స్ అనే ఆమె, దాంట్లో వివరంగా లేదు కానీ ఆమె 7 పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లి, 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె
తాను బఠానీ గింజలు కోసేటువంటి వ్యవసాయ యొక్క పనుల్లో నిమగ్నమైనటువంటి ఆమె. ఒక్కసారి ఆర్థిక మాంద్య ప్రభావం ఆమె జీవితాన్ని దుర్భరంగా మార్చింది. పని పోయింది. ఏం చేయాలో, ఎలా పిల్లలకు ఆహారం ఎలా పెట్టాలో చాలా ఇబ్బంది పడుతూ జాలిగా ఉన్నటువంటి పరిస్థితి. చూడండి, వెనక 7 పిల్లలు ఆమె మీద పడుకొని నిద్రిస్తున్నారు. ఏమేమో విచారంగా ఉంది. అంటే మీకు కూడా అంతే అనిపిస్తుంది కదా, ఎవరికైనా కూడా ఒకేసారి అనుకోని ఇబ్బందులు ఎదురైతే మనం ఆ ఇబ్బందులు మొన్న ఈ మధ్య కాలంలో చూసాం కదా, ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి ఈ రకంగా ఉంది. ఇంకొకటి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆసక్తిగా ఉన్నది చూడండి, స్టాక్ మార్కెట్ లో సర్వం కోల్పోయాను, నాకు డబ్బు అవసరం, నా కాడ ఉన్నటువంటి జీబు లేక కార్ని $100 మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు అంటాడు. ఆయన ఏదో ఫోన్ చేస్తాడు అనుకునేరు, అప్పట్లో ఇంకా ఫోన్లు రాలే. ఎందుకు అమ్ముతున్నా? స్టాక్ మార్కెట్ కుప్పకోవడంతో తన సంపద అంతా పోయిందట. న్యూయార్క్ వాషింగ్, అమెరికాలో స్టార్ట్ అయింది కదా. ఆ న్యూయార్క్ చెందినటువంటి వ్యక్తి, నాకు డబ్బు లేదు, కనీసం పెట్రోల్ పోసుకొని నడుపుకోవడానికి కూడా దిక్కు లేదు, కారు అమ్ముకునే పరిస్థితి నాది, $100 ఇస్తున్నాడు. మరి $100 అంటే ఎంతో తెలుసా అప్పుడు? ఇప్పుడంటే $100 అంటే 7,000 ఉంటది. కానీ అప్పట్లో చూస్తే $100 అంటే 10 రూపాయలు. 10 రూపాయలు అనగానే మనకు కూడా కొనుక్కోవాలనిపిస్తుంది కదా. అలాంటి ఆశ పడవాకండి. 10 రూపాయలు అంటే అప్పుడు చాలా కష్టం. రోజంతా కూలీ చేసినా కూడా 10 పైసలు వచ్చేదే కష్టం. అలాంటి రోజులై. ఇప్పుడంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, జీతాలు ఎక్కువ వస్తున్నాయి, పని చేస్తే కూలి ఎక్కువ వస్తుంది. కానీ ఆ రోజుల్లో ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి రోజులు మరియు అప్పటి రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అంతేకాదు, కారే కాదు, $10కి $20కి అసలు ఫ్రీగానే కొన్ని అవి మెయింటైన్ చేయలేక ఇచ్చేస్తామని చెప్పి వదిలించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ధనవంతులను కూడా బికారులను చేసేటువంటి పరిస్థితి ఇలాంటి ఆర్థిక వ్యవస్థలు, ఇలాంటి ఆటుపోట్లకి ఎదురైనప్పుడు జరుగుతూ ఉంటది. విన్నారా? ఇక్కడ ఒక ఫోటో చూడండి. జాబ్లెస్ మ్యాన్ కీప్ గోయింగ్, we can't take care of our own. ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఉద్యోగం లేనటువంటి వాళ్ళం మేము. విన్నారా ఏమంటున్నారు వాళ్ళు? ఉద్యోగం లేనటువంటి వాళ్ళం మేము, మా జీవితాన్ని ఎలా కొనసాగించాలో, మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి అక్కడ బోర్డు పెట్టుకొని అక్కడ నుంచున్నారు. పక్కనే చూడండి, we want work, మాకు పని కావాలి, ఏ పనైనా మేము చేస్తాం, మా పని ఇవ్వండి అంటున్నారు. ఎవరిస్తారు? పనులన్నీ కూడా మూతబండి. దగ్గర ఫ్యాక్టరీలు, సగం ఫ్యాక్టరీలు మూతబండి. కొంతమంది ఉన్న ఫ్యాక్టరీలు, నడిచే ఫ్యాక్టరీలో కూడా సగం మంది ఉద్యోగస్తులని తీసేశారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నట్టు. కాబట్టి we want work, మేము పని చేస్తాం, ఏదైనా పని కల్పించండి. ఎందుకు? మాకు ఆదాయాలు లేవు, ఆదాయం లేకపోవడం వల్ల మా పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నాం, కాబట్టి మాకు పని కల్పించండి అని చెప్పి బోర్డులు పెట్టుకొని తిరుగు. మన కాడ కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, అక్కడక్కడ అడ్డాల కాడ పొద్దున్నే కూలీలు వచ్చి నిలబడుతూ ఉంటారు. పనులు ఉన్నప్పుడు ఏం తీసుకొని పోతారు, పనులు లేనప్పుడు కొంతమంది వెనక్కి ఉత్తగానే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే అప్పట్లో అయితే నిరుద్యోగం విపరీతంగా పెరిగి ప్రజలంతా కూడా మాకు పని కల్పించండి, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి బోర్డులు పెట్టుకొని నిలబడి ఎదురు చూసేవాళ్ళు. మరి పనులు లేవు, ఆర్థిక మాంద్యం వచ్చింది, ధరలు తగ్గిపోయినాయి, డిమాండ్ పడిపోయింది, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది. దీని ప్రభావం ఏమైంది? నిరుద్యోగాలు పెరిగిపోయినాయి అన్నాం. మరి ఉన్నట్టుండి ఒకేసారి ఉద్యోగం పోయింది, ఆదాయం లేదు, తమ పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా గడుపుకోవాలి, తాను ఆహారం ఎట తెచ్చుకోవాలి, ఎవరు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇలాంటప్పుడు కొంతమంది ధైర్యం కోల్పోతారు. అలాంటి ధైర్యం కోల్పోయినటువంటి వాళ్ళు కాస్త మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఒక్కోసారి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. తెలిసే కదా మీకు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే పాపం కష్టాలు ఎక్కువైనాయి అనుకుంటారు కదా. అలాగే చూడండి, దాదాపుగా 30% ఆత్మహత్యలు పెరిగినాయి అటు ఈ కాలంలో. అంటే అంతకుముందు ఉన్నదానికన్నా ఆర్థిక మాంద్య కాలంలో
30% ఆత్మహత్యలు పెరిగాయట. దిక్కుతోచని పరిస్థితుల్లో చేసుకున్నటువంటి పరిస్థితి అది. అంతేకాదు కొంతమంది చూడండి, ప్రజలు మానసిక వ్యాధులతో ఆసుపత్రుల పాలయ్యారు. అప్పుడు దాకా ఆనందంగా సంతోషంగా గడిపిన వారికి ఒకేసారి జీవితం తలకిందులైపోయేసరికి పిచ్చెక్కినట్టయిందట. దీంతో చాలా మంది హాస్పిటల్ పాలయ్యారట. ఇంకొంతమంది ఏం చేయాలో తెలియక చెడు వ్యసనాలకు, తాగుడుకు, పేకాట ఇలాంటి వాటికి బానిసలుగా మారిపోయారట. ఎప్పుడైతే చెడు వ్యసనాలు అలవాటు అయినాయో కొంతమంది దొంగతనాలు, అంటే ఏదో రకంగా కడుపు నింపుకోవాలి, ఏదో రకంగా చేయాలని చెప్పి దొంగతనాలు, లూటీలు అంటే నిలువు దోపిడీ చేయడం, హత్యలకు పాల్పడడం, ఉన్నోళ్ళ కాడ దోచుకోవడం, ఇలా జరిగింది అట. అయితే ఇవన్నీ కూడా సమాజంలో చెడు ప్రభావాలు, సమాజాన్ని దిగదార్చే ప్రభావాలు. దేనివల్ల అయింది? ఆర్థిక మాంద్యం వలన. అయితే ఇంకొక వైపు కొన్ని ఎంత చెడు జరిగినా కూడా కొన్ని ఒకసార్లు కొన్ని మంచికే దారితీస్తాయి. ప్రజల్లో దయాగుణం పెరిగిందట. మీరు చూసారా మొన్న ఈ మధ్యనే కరోనా సమయంలో పేదవారు ఇబ్బంది పడుతుంటే వారికి ఆహారం అందించడానికి కొంతమంది దాతలు ముందుకొచ్చారు. వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు కూడా కొన్ని చేయలేని స్థితిలో కొన్ని పనులను సోనూ సూద్ లాంటి వాళ్ళు రైళ్లు వేయించి వలస కార్మికులను తమ ఇండ్లకు పంపించారు. విన్నారా? అంటే ఇలాంటి సమయంలోనే దయాగుణం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్పందించి సహాయం చేయడం స్టార్ట్ చేశారు. కొంతమందిని ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కాస్త తమ దగ్గర ఉన్నటువంటి దాన్ని దానం చేస్తూ సహాయం చేశారు. ఇంకొక వైపు ప్రజలు పొదుపు అలవాటు పెంచుకున్నారు. చూడండి, దుబారా ఖర్చు పెడితే భవిష్యత్తులో నష్టం జరిగిద్దని చెప్పి పొదుపు యొక్క ఆవశ్యకత ఆ టైంలో కొంత పెరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, తమ చిన్న పిల్లలు, వై కాంట్ యూ గివ్ మై డాడ్ ఏ జాబ్, వై కాంట్ యూ గివ్ మై డాడ్ ఏ జాబ్. వాళ్ళకి తెలియదు కదా పాపం. అప్పుడు దాకా తన తండ్రి ఉద్యోగం చేసేటువంటి తండ్రి ఉద్యోగం పోయింది. మరి అలాంటప్పుడు తమ పిల్లలకు ఆహారం అందించట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఉద్యోగం పోయింది. ఎందుకు పోయింది వాళ్ళకి అర్థం కాదు చెప్పిన. కాబట్టి ఆ పిల్లల ప్రదర్శనగా చూడండి ఎంత దీనస్థితో. తమ తండ్రికి ఉద్యోగం ఎందుకు పోయింది, మా తల్లిదండ్రులకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి బోర్డులు పెట్టుకొని చూసినటువంటి అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే సమాజంలో పిల్లల యొక్క స్థితిగతుల మీద కూడా వాళ్ళ యొక్క జీవన విధానం కూడా దీన్ని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ఇది ఇంకొక వైపు ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పాం కదా, దానం చేసేటువంటి వారి యొక్క దాన గుణం పెరిగింది. ఇక్కడ సూప్, నిరుద్యోగులకు అల్పాహారం అందించేటువంటి యొక్క క్యాంటీన్లు వెలిసినాయి. అన్ఎంప్లాయిడ్ పీపుల్ కి ఈ వెలిసినాయి. అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, 5 రూపాయలకు భోజనము, లేకపోతే తక్కువ రేట్కి ఏదో రకంగా అందించడం ఇది చూస్తున్నాం. ఇక చూడండి, ఇక్కడ కొంతమంది తమ మెడలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి వేలాడి తీసుకొని, బోర్డులు వేలాడి తీసుకున్న చూడండి, వాంటెడ్ ఏ డీసెంట్ జాబ్, నేను మంచి 37 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, అన్ని ఏ పని ఏం చేస్తా, నాకు జాబ్ ఇవ్వండి అంట. ఇంకోసారి వైపు చూడండి, 4 చిల్డ్రన్స్ ఉన్నారు నాకు, వాళ్ళకి భోజనం పెట్టలేకపోతున్నా, నేను అమ్ముకోవడానికి నేను సిద్ధం, నా పిల్లల్ని అమ్ముతా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే అని చెప్పి ఆమె ఎంక్వైరీ చేస్తుందట. ఎంత దీనస్థితితో చూడండి. ఆర్థిక మాంద్య ప్రభావం ఆమె యొక్క జీవితాన్ని తలకిందులు చేసి పిల్లల్ని పోషించలేక ఈ విధంగా పిల్లల్ని అమ్ముకోవడానికి సిద్ధపడింది. అంటే సమాజంలో ఈ రకమైనటువంటి దుర్భర స్థితులు ఎదురైనవి చూడండి. అయితే ఈ ఆర్థిక మాంద్యం ఎందుకు జరిగింది, ఎవరి వలన జరిగింది అనే దాని మీద అటు రాజకీయవేత్తలు కానీ ఇటు ఆర్థికవేత్తలు కానీ చాలా వాదోపవాదాలు చేశారు. ముఖ్యంగా మార్క్సిస్ట్ ఆర్థికవేత్తలు, అంటే కార్ల్ మార్క్స్ యొక్క బోధనల చేత ప్రభావితమైనటువంటి వాళ్ళు, కమ్యూనిజం లేక సామ్యవాదాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు, ప్రైవేటు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థే దీనికి కారణము. ఎందుకంటే లాభాలు వస్తేనే వాళ్ళు పనిచేస్తారు, ఉత్పత్తి చేస్తారు, లాభాలు రాకపోతే ఒక్కసారి మూత వేస్తారు. కాబట్టి పెట్టుబడిదారీ విధానమే కారణం అని చెప్పి వాళ్ళు వాదించారు. అయితే జాన్ మేనార్డ్ కీన్స్, మీ పుస్తకంలో ఉందో చూడండి, జాన్ మేనార్డ్ కీన్స్, జేఎం కీన్స్ అంటారు. ఈయన
లోపాలు చెప్పేదాని అంటే జరిగినటువంటి దాన్ని చెప్పేదానికంటే విమర్శించే కంటే పరిష్కార మార్గాన్ని ఒకటి సూచించాడు. అదేందో చూడండి, ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర అవసరం. ఎప్పుడైతే మొత్తం ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థకు అప్పచెపితే లాభాలు వచ్చినప్పుడు బాగా ఉత్పత్తి చేస్తారు, కానీ నష్టాలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. దీంతో స్తబ్దత వస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం తాను శ్రద్ధ వహించి నియంత్రణ చేసి మొత్తానికి ఉత్పత్తి కొనసాగేటట్టు చేయాలి. ఏం చెప్తున్నానా అంటే చూడండి, ప్రభుత్వం మామూలుగా ప్రజల చేత ఉద్యోగాలు లేవు కాబట్టి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళతో గుంటలు తవ్వేయండి. గుంటలు తవ్వించి ఇంకొక రోజు పూర్తి చేయండి. అదేంది, గుంటలు తవ్వి పూర్తి చేయడం వల్ల ఏమొస్తుంది? గుంట తవ్వి పూర్తి చేస్తే, ఒక గుంట తవ్వి పూర్తి చేయండి, పూర్తి చేసినప్పుడు మట్టి కిందికి పోతుందా, సమానంగా వస్తుందా, పైకి పోద్దా, పైకి ఉంటుందా? ఎప్పుడన్నా చూసారా మీరు? ఒక గుంట మీరైన ప్రయోగం చేయండి. గుంట తవ్వి మడి పూడ్స్తే మట్టి కిందకి రాదు, సమానం కాదు, కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుంది. అలాగే ఆర్థిక శాస్త్ర సూత్రం ప్రకారం ఎలాంటి స్తబ్దత వచ్చినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏదో ఒక పని కల్పిస్తే ఏమైంది? వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఏమైంది? కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడాన్ని డిమాండ్ పెరగడం లేక గిరాకీ పెరగడం అంటాం. గిరాకీ పెరగడం వల్ల వస్తువుల యొక్క కొనుగోలు పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు మళ్ళీ పెట్టుబడిదారులంతా కూడా మళ్ళీ వస్తువులు ఉత్పత్తి చేయడానికి సిద్ధపడతారు. చూడండి, ఏం చేయాలో తోచుకున్నప్పుడు ఒక్కోసారి బండి ఆగిపోయినప్పుడు వెనక నుంచి నెడితే ఇంజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంజన్ స్టార్ట్ అయితే ఏ విధంగా అయితే మళ్ళీ ప్రయాణం సాగుతుందో, అలాగే ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారులు ఉన్నట్టు ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం ఇలాంటి ఆటుపోట్లన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ సంక్షోభాన్ని నివారించాలి. ఏం చేయాలి? ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి. అందుకోసమే చూడండి, కరువు పని అంటారు. కరువు పని ఏదో పిచ్చి పని అనుకుంటారు. మనం ప్రభుత్వం తెలిసి పని ఏం చేయరు, ఉత్తగెత్తుంది అనుకుంటారు. కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఆ ప్రభావం కొనుగోలు శక్తి పెరగడానికి దారితీస్తుంది, డిమాండ్ పెరుగుతుంది, తద్వారా ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే మళ్ళీ వస్తుత్పత్తి కొనసాగుతుంది అనేది ఆ ఉద్దేశం. కాబట్టి జేమ్స్ కీన్స్ సూత్రం ప్రకారం అమెరికాలో వచ్చినటువంటి ఈ ఆర్థిక మాంద్యం టైంలో హూవర్ అనే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ ఆర్థిక మాంద్యాన్ని పరిష్కరించడంలో ఆయన ఫెయిల్ కావడం వలన 1932 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఎఫ్డి రూజ్వెల్ట్ అనే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఎన్నికైన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్నాడు. ఆ చర్యల్ని మనం న్యూ డీల్ పాలసీ అంటారు. అంటే ఒక కొత్త విధానాన్ని ప్రకటించారు. RRR. ఇదేదో రాజమౌళి సినిమా అనుకునేరు కాదు. పునరావాసం. పునరావాసం అంటే ఏంది? ఎవరైతే ఈ ఆర్థిక మాంద్య ప్రభావం వల్ల నష్టపోయారో వాళ్ళకి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఖర్చు చేయడం. రెండవది దీన్ని రిలీఫ్ అంటారు. రెండవది ఆర్థిక సంస్థల సంస్కరణలు, రీఫార్మ్స్ చేయాలి. ఇప్పుడు దాకా ప్రైవేట్ నియంత్రణలోనే ఉన్నాయి కదా, ప్రభుత్వం కూడా కొంత జోక్యం చేసుకొని కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థ పతనమైంది, దాన్ని మళ్ళీ కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మూడవది రికవరీ, ఆర్థిక పునరాభివృద్ధి. ఎంతైతే పతనం అయిపోయిందో మళ్ళీ దాన్ని తిరిగి కోలుకునేటట్లు చేయడం, దాన్ని రికవరీ అంటాం. దానికోసం ఏం చేశారు? ప్రభుత్వ ఖర్చు పెంచారు. దాంతో పాటుగా సామాజిక భద్రతా విధానం అమల్లో భాగంగా పింఛన్, నిరుద్యోగులకు ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి అప్పుడు దాకా పింఛన్ ఉండేది, ప్రైవేట్కి ఎక్కడా పింఛన్ ఉండదు. కాబట్టి పింఛను విధానం, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ బీమా, పిల్లలు, వికలాంగులు, ఇంకా
రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాల అమలు, ఇలా సాంఘిక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కించాడు. అదేవిధంగా అధిగమించడానికి ఇంగ్లాండ్లో ఏం చేశారు చూడండి, బ్రిటన్లో నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛను, ఇవన్నీ కూడా మొదటి ప్రపంచ యుద్ధ టైంలోనే ఉన్నాయి ఇంగ్లాండ్లో. కానీ తర్వాత కాలంలో దీన్ని నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛను, వైద్య ఖర్చులు చెల్లించడం, అంటే అనారోగ్యానికి గురైన వాళ్ళకి ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ, ఉపాధి కల్పన, ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఇంగ్లాండ్ కూడా దీని నుంచి బయటపడింది. ఇక ఆర్థిక మాంద్యం ప్రపంచంలో బాగా దెబ్బతిన్న దేశం ఏదన్నా ఉందంటే అది జర్మనీ. ముఖ్యంగా ఎందుకు దెబ్బతింది? జర్మనీ వర్సైల్స్ సంధి జర్మనీతో కుదుర్చుకున్నాయి కదా. వర్సైల్స్ సంధి ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది. మననే చెప్పుకున్నాం కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడింది. అట్నే జర్మనీ ఆర్థికంగా ఇతర దేశాలకు, ముఖ్యంగా గెలిచిన దేశాలకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మరి? దానికి లేదు కదా. అమెరికా అప్పు ఇచ్చింది. అమెరికా ఇచ్చే అప్పును మంచి ఎంజాయ్ చేస్తూ దేశాన్ని కొనసాగించింది అభివృద్ధి. కానీ ఎప్పుడైతే అమెరికాలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందో జర్మనీ మీద ప్రభావం పడింది. అప్పుడు దాకా చెల్లించినటువంటి అమెరికా, ఇచ్చినటువంటి అప్పు ఇచ్చిన అమెరికా నా అప్పు తిరిగి ఇవ్వని చెప్పి అడిగింది. దీంతో జర్మనీ పరిస్థితి డోలాయమానంగా మారిపోయింది. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఏమైంది? కరెన్సీని ముద్రించింది. కానీ కరెన్సీ ముద్రించడం అనేది ద్రవ్యోల్బణానికి దారితీసింది. చూడండి, ఆర్థిక మాంద్యం అంటే ధరలు పతనం కావడం అని చెప్పుకున్నాం కదా, డిమాండ్ మరియు ధరలు పడిపోవడం. మరి ఓకే ఈ యొక్క ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం, ధరలు ఎడతెరిపి లేకుండా పెరగడం. దేశంలో అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడమే ద్రవ్యోల్బణం అంటారు. దీనికి దారి తీసింది. ఇక జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తి 40% పడిపోయింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు. దగ్గర జర్మనీలో 60 లక్షల నిరుద్యోగం, అంటే నిరుద్యోగుల సంఖ్య ఎన్నడూ లేనంత 60 లక్షలకు పెరిగిందట. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా పడిపోయినాయి. చూడండి, మన యొక్క పుస్తకంలో ఉంది, ఉన్నట్టు ఉండి ఉద్యోగం కోల్పోయి కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం దొరకని కార్మికులుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ జీవితంలో ఒక రోజు ఇలాంటి జరిగితే ఏముంటుందో, ఎలా ఉంటుందో మీరు ఊహించి రాయండి. పండించిన పంట ధర సగానికంటే తక్కువగా పడిపోయిన రైతుగా, సహజంగా చాలా మంది రైతు కుటుంబాల్లోంచి వచ్చేటువంటి పిల్లలే ఉన్నారు. ధరలు తగ్గినప్పుడు మీ తల్లిదండ్రులు కానీ, రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎలా ఉంటారో వాళ్ళ బదులు మీరు ఉన్నట్టుగా ఊహించుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? భారతదేశంలో ఈనాడు సంక్షేమ రాజ్యంలోని ఏ అంశాలు అమల్లో ఉన్నాయి మీకు తెలుసు. అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా మనం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఎందుకు? ఒకప్పుడు మంది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వారి కాలంలో కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కొనసాగించాం. కానీ మరలా ఇప్పుడు యొక్క పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన మీరు ఒకసారి చేయండి. ఇక చూడండి, మనం ఈ రోజుకి చర్చించినటువంటి అంశాల గురించి ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఇంకొక చిన్న అంశం ఉంది కానీ అది నెక్స్ట్ క్లాస్లో దాన్ని కలుపుకొని చెప్పుకుందాం. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ఆర్థిక మాంద్యం చక్రీయ కార్యకలాపాలు ప్రవాహం ఏ విధంగా ఉంటుందో చెప్పుకుందాం. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? వస్తువు యొక్క కొనుగోలు శక్తి అనగా డిమాండు, ధరలు పడిపోవడం, కర్మాగారాలు మూతపడటం, దాని ప్రభావం ఉద్యోగాలు కోల్పోవడం, దాని ప్రభావం ప్రజల యొక్క ఆదాయం తగ్గిపోవడం, ఫలితంగా మళ్ళా డిమాండ్ పడిపోవడం. ఇలా చెప్పుకున్నాం కదా. ఆర్థిక మాంద్య ప్రభావం ఏమైంది? ప్రజలు నిరుద్యోగులయ్యారు, ధరలు పతనం అయిపోయినాయి, వ్యవసాయం సాగుపోయింది, కొంతమంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోయారు, తినడానికి తిండి లేని స్థితిలో ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక మాంద్య కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాం కదా. దేశంలో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ చేరిన వాళ్ళు, కొంతమంది ఏమో యొక్క ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది
తమ పిల్లలకి ఏవి లేక ఎట్లా పని అయింది అని చెప్పి తిరిగిన వాళ్ళు ఉన్నారు. దొంగతనాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అన్నాం. కొంతమంది దానాలు చేసే వాళ్ళు కూడా దాన గుణం కూడా పెరిగింది అనుకున్నాం. అది మనకి పాజిటివ్ అంశం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫాసిస్ట్ ఉద్యమాల్లోని సారూప్య అంశాలు. ఇది మనకి నెక్స్ట్ క్లాస్ లో ఉంది, దానిలో చర్చించుకుందాం. మొత్తానికి అమెరికా ఎలా ఎదుర్కొంది, దీని నుంచి బయటపడిందో చెప్పుకున్నాం. ఇంగ్లాండ్ ఏ విధంగా దాని నుంచి బయటపడిందో చెప్పుకున్నాం. కానీ జర్మనీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ దాన్ని ఆర్థిక మాంద్యం నుంచి జర్మనీ ఎలా బయటపడిందో మనం చెప్పుకోలేం. దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనకు వస్తుంది, దాంట్లో చర్చిద్దాం. ఓకేనా? దీనికి సంబంధించి ఇవాళ చూడండి మూల్యాంకనం. ఆర్థిక మాంద్యం చక్రీయ ప్రవాహాన్ని వివరించండి. న్యూడీల్ విధానం ద్వారా అమలుపరిచిన పథకాలేవి? ఫాసిజం నాజీజంలో సారూప్య అంశాలు అనేవి ఉన్నాయి, కానీ అది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం మనం. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రభుత్వం ఏ విధంగా నియంత్రించాలి అని నువ్వు భావిస్తున్నావు? న్యూడీల్ విధాన రూపకర్త ఎవరు? ఆర్థిక మాంద్యం ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించిన ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? మాంద్య కాలంలో జర్మనీలో కరెన్సీ ముద్రణ దేనికి దారితీసింది? చెప్పినాం కదా, దాన్ని ఎదుర్కోవడం కోసం కరెన్సీని ముద్రించింది, దానివల్ల ఇంకొకటి పెరిగిందని. నెక్స్ట్, ప్రస్తుతం గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు మన దేశంలో అమలులో ఉన్న ప్రభుత్వ పథకం ఏది? ఓకేనా? మీకు ఈ పాఠ్యాంశం అర్థమైంది అనుకున్నా ఈ యొక్క పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గౌరవ డిఓ గారు మరియు టెక్నికల్ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.